వెల్కమ్ టు మై ఛానల్ శాన్వీస్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఈ బ్లాగ్ ఏం చేయబోతున్నానంటే మా శాన్వీ పాపకి 9th మంత్ సెట్ అయితే వేయబోతున్నాను అనమాట. సో శాన్వీ పుట్టినప్పటి నుంచి మేము 1 to 12 months వరకు కూడా సెట్ అయితే వేయాలి అని అనుకున్నాం. మా మహిక్ కూడా 1 to 12 months వరకు సెట్ అయితే వేసాం మేము. అలాగే ఎవ్రీ ఫెస్టివల్ కూడా వాడికి ఆ ఫెస్టివల్కి తగ్గట్టు గెటప్స్ అయితే వేసేవాళ్ళం. సో శాన్వీ పాప పుట్టినప్పటి నుంచి కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే దానికి ప్రతి గెటప్ అయితే వేసాను నేను. ముందు వీడియోస్లో అన్నీ పెడతాను నేను. ఈ 1 to 8 months అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ 9th month సెట్ అసలు దేంతో వేస్తున్నాను, ఎలా వేస్తాను, శాన్వీ పాప ఎంతవరకు కోఆపరేట్ చేసింది అనేది నేను మీకు ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది శాన్వీ వేసుకునే డ్రెస్ అనమాట. ఇప్పుడు ఈసారి 9th month సెట్ బ్యాంగిల్స్తో వేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి బ్యాంగిల్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు పెట్టేస్తాను. ప్రస్తుతానికి సానమ్మ ఫుల్ డీప్ స్లీప్లో ఉందన్నమాట. సో ఇది ఇలా నిద్రపోతేనే నా పని అయ్యిద్ది. అందుకే పెట్టేసిన తర్వాత నేను దానికి స్నానం చేపించి అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక శారీ అయితే తీసేసుకున్నాను. అంటే మనం వేసే సెట్ని బట్టి బ్యాక్గ్రౌండ్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా డార్క్ సెట్ వేస్తున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది మనం లైట్ తీసుకుంటే బెస్ట్. అప్పుడే కదా మనకి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి నేనైతే లావెండర్ కలర్ నా శారీ అయితే తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ శారీ. మ్యాక్సిమం నేను శాన్వీ పాపకి కానీ మహిక్ కానీ సెట్ వేసినప్పుడు ఎక్కువ లైట్ కలర్సే యూజ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే మనం వేసిన సెట్ అనేది కొంచెం డార్క్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ లైట్ కలర్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ వాడేస్తున్నాను అనమాట. అన్నీ వాడలేదు, కొన్ని తీసుకున్నాను. అంటే 9 number వరకు సరిపోయే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో మా శాన్వీ పాప అయితే లేచిందనమాట. ఆ సెట్ వేసేసరికి లేచి అది కింద చూస్తుంది, కింద ఏదో జరుగుతుంది అని. సో ఇలా బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఇలా ఆల్రెడీ అలా కట్టేసి ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి. సరే ఇది కూడా యూజ్ చేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టి అక్కడొక బ్యాంగిల్ అయితే సెట్ చేశాను అనమాట. సో సానమ్మని రెడీ అయితే చేస్తాను. దాని చేతులకు కూడా బ్యాంగిల్స్ వేసాను అనమాట. ఎంత ముద్దుగుందో సానమ్మలు. హెయిర్ బ్యాండ్ ఒకటి పెట్టేసింది, చేతికి గాజులు వేసింది, డ్రెస్ వేసేసింది అనమాట. వేసుకొని రెడీ అయిపోయింది పిక్ దిగడానికి. పాపలు రెడీ, గాజులు వేసింది, హెయిర్ బ్యాండ్ పెట్టింది, బొట్టు చెరిపేసింది. సో శాన్వీ పాప కోఆపరేట్ చేసింది అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, ఇంకా ముందు చూడండి అది అసలు ఎంత కాల్ చేసిద్దో చూసారా. అసలు పడుకోదు. ఫస్ట్ అయితే ఒక 6 months వరకు బేబీ టర్న్ అవ్వలేరు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేస్తారేమో. ఎప్పుడైతే వాళ్ళు బోర్లా పడటం స్టార్ట్ అయిద్దో మనం ఫొటోస్ తీయాలంటే ఇక మనకి ఆ పేషెన్స్ అనేది పూర్తిగా పోయిద్ది. అసలు అంత చేస్తారనమాట. సో మా శాన్వీ కూడా అదే అనమాట. అస్సలు ఆగదు అసలు ఫొటోస్ తీయడానికి. ఒక్క పిక్ అంటే ఒక్క పిక్ కూడా తిన్నగా రాలేదు నన్ను అడిగితే. ఏదో నేను ఒక 50 pics తీస్తే అందులో 5 pics మంచిగా వచ్చినాయి సానమ్మవి. సో ఇలా అయితే నేను ఎలా కూర్చోబెట్టి ఒక్క ఫోటో అన్నది ఇద్దామని చెప్పేసి సెట్ చేస్తున్నా. దాన్ని ఏదో ఒకటి ఆడించడానికి అట్లా ట్రై చేస్తున్నా. బట్ అది మన ఇదిలో ఉండట్లేదు అనమాట. దాని ఆటలే ముఖ్యం అన్నట్టు చేస్తుంది అనమాట. దానికి ఇష్టమైన సాంగ్ ఒకటి పెట్టేశాను అనమాట. డ్రెస్ చేంజ్ అయ్యాక కొంచెం ఆగింది. ఆ డ్రెస్ నచ్చలేదంట, హెయిర్ బ్యాండ్ వద్దంట, ఏమీ వద్దంట. అసలు చూసారా కొంచెం సేపు కాకపోతే కొంచెం సేపు కూడా ఉండట్లేదు. ఆ 9 నాకు సంబంధమే లేదన్నట్టు అటు తిరిగి కూర్చుంది. సో ఇలా అయితే బ్యాంగిల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసేసి సెట్ వేసి ఇలా సానమ్మని ఏదో కొంచెం సేపు ఆడిస్తా, పిలుస్తా, ఏదో ఒక మాటలు చెప్తా, సౌండ్ చేస్తా, చూడమ్మా అని చాలాసేపు బ్రతిమలాడితే ఏదో ఒక 5 picsకి కోఆపరేట్ చేసిందనమాట. చూసారు కదా. ఎన్ని మంత్స్ వేసిన సెట్స్ కంటే ఈ 9th month ఇస్తే టఫెస్ట్ అసలు. అంటే కూర్చుంటుంది, లెగుస్తుంది, అడుగులు కూడా వేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి చాలా టఫ్ అసలు ఇది మాత్రం.